మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జాఫర్. ప్రస్తుతం మనం ఉన్నాము గుంటూరు ఎటగ్రహారం 4వ లైన్లో ఉన్నటువంటి శ్రీ భవానీ పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు ఉన్నాము. ఈరోజు శ్రీ భవానీ పోలేరమ్మ తల్లి 29వ తిరునాళ్ళ మహోత్సవములు జరుగుతున్నవి. ఈరోజు మనం ఆ మహోత్సవ వేడుకలు ఎలా జరుగుతున్నాయో ప్రస్తుతం చూసి తెలుసుకుందాం. చేసుకోవడం జరిగింది. వెంకయ్యమ్మ గారు ఇక్కడ గుడి ధర్మకర్తగా ఉన్నారు. అలాగే కోటేశ్వర గారు కార్యదర్శిగా ఉన్నారు. కమిటీ మెంబర్స్ అందరూ కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు. డివిజన్ ప్రెసిడెంట్ మనకి దాసరి జ్యోతి గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా అమ్మవారి వేడుకలు జరుగుతూ ఉండడం చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా పార్టిసిపేట్ చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఇది 29వ కార్యక్రమంగా 29వ సంవత్సరంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇంకా అనేక సంవత్సరాలు అమ్మవారు ఈ యొక్క కొలుపుల కార్యక్రమం కానివ్వండి, పండగ కానివ్వండి, జాతరలు కానివ్వండి జరుపుకొని స్థానికంగా ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మన కనపడేటువంటి ప్రత్యక్ష దైవం తల్లి. అటువంటి ఆ యొక్క తల్లి ఉత్సవాలు తిరునాళ్ళు అంటే ఎవరైనా ఎంతలా వారైనటువంటి గ్రామదేవత దర్శనం మరి అవసరం. ఈరోజు ఇక్కడికి యువ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త, మరి సమాజ హితం కోరేటువంటి వాడు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులకు పేద అంటే మరి డబ్బులు లేవని కాదు, వాళ్ళకి ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళందరూ కూడా చేయూతనిస్తూ మంచిగా వారికి విద్యావసతులు కల్పిస్తున్నటువంటి వ్యక్తి మాదల చైతన్య గారు. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు ఇక్కడ మన టీడీపీ నాయకురాలు దాసరి జ్యోతి గారు కూడా ఉంది. జ్యోతి గారు రండి. రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆమె మహిళాధికార ప్రతినిధి. మరి చాలా సంతోషంగా ఇక్కడ గతంలో ఇంత సంబరాలు ఇక్కడ ఆనందంగా జరగల. ఈరోజు మరి బాగా అమ్మ కూడా వాక్ ఇచ్చింది. చాలా పునీతురాలు, దైవశక్తి కలిగినటువంటి మాత. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా చైతన్య యువనాయకుడికి కానివ్వండి, అదేవిధంగా దాసరి చేసిన ప్రతి ఒక్కరు కూడా శుభాలు కలగాలని అమ్మను వేడుకుంటూ జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, రాధాకృష్ణులకి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, జై బోలో గ్రామ దేవత పోలేరమ్మ తల్లికి. దండాలమ్మో దండాలమ్మో మాలికాపురమ్మ దండాలమ్మ. ఇవాళ పోలేరమ్మ తల్లి జాతరకి ఏటాగ్రహారంలో నన్ను ఆహ్వానించి నా చేతుల మీదుగా ఈ రథోత్సవాన్ని ప్రారంభింపజేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ ప్రజలందరికీ నా పట్ల చూపించిన ప్రేమ సదా ధన్యుండై ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఏటి అగ్రహారం 4వ లైను భవానీ అమ్మవారి పోలేరమ్మ తల్లి 29వ తిరునాళ్ళ సందర్భంగా ఈరోజు భక్తులందరూ చేరి ఇక్కడ ఆనందోత్సవాలతోటి ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. గుంటూరు ఎమ్మెల్యే, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ తిరునాళ్ళ ఊరేగింపు ప్రారంభోత్సవం జరుపుకోవటం జరిగింది. భక్తులెల్లరూ తమ ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకొని ఈరోజు కుటుంబ సమేతంగా అందరూ ఇచ్చేసి అమ్మవారి దీవెనలు పొందుతున్నారు. ఈ పోలేరమ్మ అమ్మవారి గుడి ప్రారంభోత్సవంగా ఈరోజు ఈ సందర్భంగా మనందరం కూడా ఈ ఉత్సవాలు జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. అనేక కార్యక్రమాలు ఇంకా ఈ గుళ్ళో జరగాలని మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో కోరుకుంటున్నాం. శ్రీ భవానీ పోలేరమ్మ పంచాయతన దేవస్థానం 29వ తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఈరోజు దేవస్థానం నందు గొప్ప ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఈ ఊరేగింపు ప్రారంభానికి 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ దాసరి జ్యోతి గారు, అలాగే దాసరి రమణ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా గల్లా మాధవి గారు, మాదల చైతన్య గారు వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క తిరునాళ్ళ మహోత్సవ ఊరేగింపు కార్యక్రమాన్ని
ప్రారంభించారు. కావున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ, అలాగే రేపు మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానం నందు గొప్ప అన్న సంతర్పణ కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏటి అగ్రహారం 4వ లైన్ 31వ డివిజన్ నందు మరి గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మరి ప్రయాసాలతోటి, కష్టాలతోటి, నష్టాలతోటి, ఎన్ని ఇబ్బందులు పడ్డప్పుడు కూడా కమిటీ వారు ఎంతో ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇది 29వ సంవత్సరము. మరి రానున్న రోజుల్లో కూడా మరి వారి యొక్క ఆలోచన ధోరణి కానీ, వారి యొక్క మనసులో ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం కూడా వారికి నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మరి వారికి ఎంతమంది అయితే సహాయ సహకారాలు అందిస్తున్నారు, ఈ యొక్క పోలేరమ్మ తల్లి దీవెనలు పొందుతూ ఉన్నారు, వారి యొక్క కుటుంబాలను కూడా ఆ దేవత దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క కమిటీకి ప్రధానంగా మరి చావల కోటేశ్వరరావు గారు, మరి వెంకయ్యమ్మ గారు ఎంతో మరి శ్రమిస్తూ ఉన్నారు. వారి శ్రమ వృధా కాకుండా మరి దేవుడు మరి యొక్క తల్లి దీవెనలు కూడా వాళ్ళ కుటుంబాల పైన కూడా మెండుగా ఉంచాలని కోరుకుంటూ